వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు నాదా ఎవరు పుట్టిన బిడ్డ అంటే ఎక్కేకి పడేసినట్టు నాదా తన బోడ తన చేయాల తన భూమి తన బొంచెట్టే బొట్ట కానీ ఎదురు గుడ్డు నా గర్భాన పుట్టాలని ఎత్తుకుంటే ముద్దు పెట్టుకుంటే బుద్ధి తీరుతుందయ్యా ఇద్దరు భార్య భర్తల ఇంటి లోపల ఉంటే దేవుడు మెచ్చి మనకు సంతానం ఓడి ఆడతాడు నాదా ఇంట్లో పుట్టాడు అబ్బాయి ఏ మనిషికైనా దానం చెడని పదార్థం వల్లరమ్మా మనం 5 రూపాయలు దానం చేసుకున్న భగవంతుడు 1 రూపాయలు వచ్చి మన పిల్లలు సహకారం అవుతాడు భార్య భర్తలు బల్లలకి ఇల్లు మంది అగు ఆంకార శబ్దం విసిపెట్టి ఓంకార శబ్దంతో భార్య భర్తలు భార్య భర్తలు అరే వెముల వాడ రాజన్న జిల్లాకే కలెక్టర్ మన బిడ్డ కలెక్టర్ కండక్టర్ బాగా టికెట్ లో పోకరు పడుతుందా అట్లా కాకపోతే మన బిడ్డని బాగా చదివించి ఎంపీ డాక్టర్ చేపిద్దామా డాక్టర్ చేసి పెద్ద దాఖలు కట్టిద్దు కానీ సూలు ముసా గులుకోసులు పెడతాడా ఎదురు ఓనిస్తలేవు నాయ్యా ఎదురు వచ్చే పిల్ల ఓనిస్తలేము ఏ పెగ్గలు పట్టినా చెప్పకుండా పెద్దరికం కాదు గసని బిడ్డ పడితే ఎంపీ డాక్టర్ చేపిస్తాడట ఇంటికాడ 2 బిడ్డలు ఒక కొడుకు పెద్ద బిడ్డ 10 అయిపోయేదాకా గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిన 10 అయిపోయినాక పెళ్లి చేసిన 2 కావాల పిల్లలు కొడుకులు పెట్టిండు చిన్న బిడ్డనికి అదే గవర్నమెంట్ స్కూల్ వేసిండు ఆయన గవర్నమెంట్ అయిపోయినాక 10 అయిపోయినాక గవర్నమెంట్ చదివించిండు 10 అయిపోయినాక మళ్ళీ సీట్ వస్తే మళ్ళీ గవర్నమెంట్ వేసిండు నేను అనుకున్న ఊర్లో పండు బాగా తిరుగుతున్న పేరు పెద్ద ఉన్నది అందరి గవర్నమెంట్ ఎత్తున అయితే మానం పోతుందని
కరోనా రాక ముందుకు 40,000 రూపాయలు కట్టుకొని కొడుకు తీసుకొని హనుమకొండ ప్రైవేట్ హాస్పిటల్ అయితే నార్మల్గా ఇంకా చేయకూడదు వాడి ఇంటికి వచ్చినాక బాబు నువ్వు తెలంగాణ కథ పోతానే పోతాకి ఇంటికాడ వంటాను వ్యవసాయం అంతా ఖరాబ్ అవుతాను బాబు నీ వ్యవసాయం చేస్తుంటే కొడుకు ఏడాది 40,000 సంపాదిస్తాను కథ తీసుకొస్తాను అని దేశం కట్టిస్తాను అయ్యా ముక్కులతో రాస్తారు నాకెందుకండి నీళ్ళు కలుపుకోవాలి నా పేరు మీరన్నా అందరికి బండి ఆగదమ్మా లంచ కొడుకుంటా మరి ఇక్కడ లక్ష రూపాయలు మాట మాట్లాడదు లంచ కొడుకంటే బాగుపడుతున్నా లంచ కొడుకంటే పెద్ద మనసు కొడక అన్నట్టు ఇది మంచిదే సూపర్ ముచ్చడా మనం ఇచ్చేవునా లేదు మా డోర్ ఇంటికాడ చాలా అట్నే ఉన్నది మా వదిన పొద్దుగా లేచి లంచ కొడుక అంటే వాడే మరి అయినయ్యా అవునయ్యా అవును మానలే చెప్పుకున్నా నా పిల్లవాళ్ళు మరి నేను కూడా సర్పంచ్ అని ఎంపీ నా డోర్ చాలా ఉండదు ఒక 5 సంవత్సరాలు ఏడుపు అయినా ఈ ధర్మాల గారు సర్పంచ్ మొదలందరూ నాకే పెడతారు చేతులే రంగ 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 గోరమైన అడవిల వద్దని వెనకని ఎండ బాధకి భార్య వర్తన వెనక నా గోరమైన వెళ్ళి వద్దండి అయ్యయ్యో ఎన్నడు ఎండకి వెళ్ళని వాళ్ళయ్యి రంగ 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 వెనక బలాలు వెనక నా పెళ్లి పొలమానక చివరికెళ్ళ భార్య భర్తలు వృక్షం పెద్దగా అంత బాంధాల కాంచెల మర్రి కాడి కట్టి ఎంత బాధకి ఎక్కడ ఓలమని వాగోటి కట్టి భార్య భర్తలు వాళ్ళు పళ్ళు విడిసిందే భార్య భర్తలు పళ్ళు విడుచుకొని వెనక చూడు పళ్ళ కింద భార్య భర్తలు ఇక్కడ అన్నం తిని కళ్ళ పొయ్యిల కట్ట చెప్తారు మంట పెడతారా అద్దదు అయ్యా అది మంట పెడితే కథ పని చెప్తాం మీరు మంట పెట్టరు అనుకో కథ పని చెప్తాం వీళ్ళందరూ ఆడికేస్తారు డిస్టర్బ్ అవుతారు మీరు మంట పెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు ఆవిరి ఒక గంట సేపు అయినాక వీళ్ళు ఇంటి ముఖం పోతారు మనం ఆంధ్ర మంట పెట్టుకుని కూర్చుందాం ఇక భార్య బండ్ల కింద ఎప్పుడు వండుకున్నదో భార్య భర్తలు వండుకున్న గడియల చూడవయ్యా ఇద్దరు భార్య భర్తలు మరి ఆ బండ్ల కాడు ఎప్పుడు వండుకున్నారో ఆనాడు భగవంతుడు వీళ్ళు వేసిన దానాన్ని బట్టి వీళ్ళు వేసిన
దానాన్ని మెచ్చి అగు ఆనాడు భగవంతుడు వెనక కళ్ళలో ఒక పొడమాడి చెబుతాడు. రాజా నరియంద రాజా బిడ్డ రత్నంగి దేవి ఇవాళ మీరు తిరిగింది త్రిలోకం, నరసింహుడు నలులోకం. ఇవాళ దానం కూడా కొట్టుకున్న మీకు సంతాన బలం కాలేదు కదా. బిడ్డల ఒక్కసారి లేచి వెనక వెనక తిరిగి చూడమన్నారు. ఈ వెనక తిరిగి చూడు అన్నప్పుడు వెనక వాగొడ్డుకు అందమైన రాగి లింగం కనిపించింది. అందమైన రాయి లింగం కనిపించే వరకల్లా కళ్ళలో చకచక మెరుతాంది. అబ్బా ఇది ఏ చిత్రం అని ఇద్దరు భార్య భర్తలు ఇదాగి దేవుడికి వచ్చి రాగి లింగాన్ని పట్టుకొని భగవంతా ఇంత దూరం నేను ఎక్కడ మాకి రాగి లింగం కనిపించలేదు అని ఆనాడు భార్య భర్త రాగి లింగం తెచ్చుకొని తలాపురేవులో పెట్టుకొని భార్య భర్తల పళ్ళ కింద వండుకున్నారు. వెనక రోని అంటే రోగాలు వల్లకుంటున్న మార్గేసిన పెండలు మండి కొట్టబట్టే ఆనాడు భగవంతుడు ఏమన్నాడు? ఇప్పటికప్పటికి అందరు ఒక్కరాల ధర్మాంతరాలకు భగవంతుడు దాసరాయి తిరుగుతాడాట. మరి నమ్మినోళ్ళ వెనక నా అందం ఉంటాను నారాయణమూర్తి. బిడ్డ రత్నంగి దేవి రాజా నరియంద రాజా నీకు రాగిలింగం దొరికింది కదా. రాగిలింగం పేరుట రాజన్న గుర్రగట్ట వాళ్ళడు. రాగిలింగం పేరుట రాజన్న గుళ్ళగట్టు బిడ్డ అని ఆ భగవంతుని కళ్ళలో పొడమాడి చెప్పినప్పుడు బిడ్డ రాజన్న పేరుట రాగిలింగం పేరుట రాజన్న గుళ్ళు కడితే నీకు అందమైన కొడుకు సంతాన బలం ఇస్తా అని భగవంతుడు ఎప్పుడు కళ్ళపొడ మాడి చెప్పేవరకల్లా అగో భార్య భర్తలు అద్దతను దత్తలు అయ్యో బామ ఇంత రాజ్యం ఓడగొట్టుకు ఇంత దేశం ఓడగొట్టుకుని ఏ భగవంతుడు మెచ్చలేదు ఎలా. అగో భగవంతుడు చక్కని రాజన్న దేవుడాట నా కళ్ళలు కనిపించి కలమాడి చెప్పిండమ్మా అందమైన గుళ్ళు కడదామని. అగో భార్య భర్తలు వెనక ₹1,00,00,000 పెట్టి ఏ మనిషికైనా గుళ్ళు కట్టి నా పేరుంటది, అగో బళ్ళు కట్టి నా పేరుంటదా అని రాజన్న పేరు మీద అందమైన సుక్కలు చూసి ముగ్గురు రోజు అందమైన పనులు వినిపించిన ఇంతమంది పెట్టకుండా వెనక రాజన్న పేరు మీద రాజన్న గుళ్ళు కడతాడా. రాజన్న పేరు మీద గుళ్ళు కట్టుకున్నా రాజులు ఇక్కడ ఉన్నాం చూడవయ్యా. అమ్మవారు చూడు బాల రత్నాంగినైనా రాజన్న గుళ్ళు కట్టి ఎంతైనా ఇక్కడ నేను పూజలు చేస్తా. పూజలు చేస్తే భగవంతుడు నాకు సంతానం ఇస్తాడు అనుకోని తల్లి చూడవమ్మా. అగో అందమైన గుళ్ళు కట్టింది ఎంతైనా రౌతు పెట్టి అష్కెడు మట్టి పెట్టకుండా అందమైన గుడి కట్టింది. గుడి పూర్తయ్యే వరకు ఆదివారం అయింది, తెల్లారితే సోమవారం. ఇక నేను ఎంతైనా రేపు పొద్దుగాల పోయి పూజ చేస్తాను భగవంతుడు నాకు సంతానం ఇస్తానండి అనుకోని ఆ తల్లి చూడు అక్కడ ఉండంగా యొక్క భగవంతుడు లోకాల శంకరుడు నా భక్తురాలు నా గుడి కట్టిందా, గుడి పూర్తయిందా కాలేదా అని అక్కడ చూడు అల్లుడా భీమసేన అల్లుడా మావ అంటే అల్లుడు అంటే
అట్లా భయపడితే నీకు బుక్కడ అన్నం దొరుకుతుంది. అంకులు మై డియర్ అంకులు అంటే మామ వేరే అంకుల్ మై డియర్ అంకుల్ గారు అడగాలి ఇంగ్లీష్ కానీ మామా ఎందుకు పిలిచామన్నప్పుడు నా పెళ్లి పట్ట రాజు నరియందరాజు నరియందును భార్య నాడు ఇద్దరు రత్నంగి నా పేరుడ గుళ్ళు కట్టింది. ఒక్కసారి పోయి గుడి పూర్తయిందా కాలేదా? పూర్తయిందంటే గుళ్ళ నివారణ అవుతా, కాలేదంటే తర్వాత బిడ్డ వాడక అట్లా పోయి చూసి తొందరరా. ఒక క్షణంలో నువ్వు క్షణం అంటావు బాగా హెలికాప్టర్ పోయినట్టే కట్టేడు పోయినాక ఎవరైనా ముచ్చట పెట్టినట్టే నువ్వు మూడు చాపుతావు. పెద్దెత్తనే మా ముచ్చట మాట్లాడదు నీకు 9th దాటనే వద్దు. 9th దాటితే నాశనం అయినట్టే. ఇక అలా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కాలం నీళ్ళు ఆగైతే వస్తాయి నీళ్ళు ఎక్కువైనా భీమసేనుడిలో కాల శంకరుడు ఆ నాంపల్లి పట్ల వేలే రాజు నరేంద్ర మహారాజు మానవుల రత్నంగి గుళ్ళు కట్టినాడు. ఆ గుళ్ళు విజతాడు భీమసేనుడు దేవుడు బయలుపోతున్నాడు. డీలు 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 మా మామ పేరు కట్టి నాకెవరు కట్టారు గుళ్ళని అందమైన గుళ్ళు కట్టింది ఆడి నాకు రత్నాంగి. మరి రత్నాంగి గుళ్ళు కట్టింది కానీ నాకెవరన్నా కడతారా? మా మామ పేరు వేయనోడా, మా మామ గుడి కట్టి నాకెవడు కడతాడు అని చెప్పిండు. చూసిరాపోర భీమ అన్న అన్నాడు. చూసిరాపో అన్నందుకు గుళ్ళే లింగమయ్యిండు. భగవంతుడు ఆ యొక్క మరి ఎంతైనా యొక్క నడి శిరల తపస్సు పట్టి గుడి కూర ఆ యొక్క మరి మాత్రమైన పళ్ళ జడల్లా ఆవుడు అప్పలు గుడ్లు పెట్టి ఆ యొక్క పిల్లలు చేసుకుంది. అప్పటి వరకు గుడి కట్టే మానవులు ఆ చెరువు కట్ట మీద కచ్చి శనపమ్మ అంటే చూసిరాపో అంటే కాల్చాడు. శంకరుడు అరచేతులు చూసుకున్న వరకు లింగం అయిపోయింది. నా అల్లుడు పోయి లింగాల్లో కూర్చున్నాక నాకు స్థలం ఎక్కడిది అని శంకరుడు ఇక్కడ బాధపడతా అంటే రత్నంగి సక్కని సోమవారం నాడు పూలు పనులు పట్టుకొని పూజ వస్త్రాలు పట్టుకొని గుడికాడికి వచ్చింది కదా. గుడికాడికి వచ్చేవారు లింగం ఉంది. అగో నేను ఆ యొక్క మరి మాత్రం పెట్టిన లింగం ఇది ఎక్కడిది? వీళ్ళు ఎవరు కావచ్చు, శ్రేష్టంగా శంకరుడేనా మరి ఎవరు అని ఆ యొక్క మరి ఆ తల్లి తెలుసుకుంటే శంకరుడు కాదమ్మా నువ్వు రాగి లింగం పేరట రాయసులు గుళ్ళు కట్టినావు కానీ పాపగారు భీమసేన ఆ యొక్క లింగం అయిపోయింది అన్నారు. అన్న తల్లి 7 తోడు పుట్టింది, కళ్ళలో నీళ్ళు తింది. ఇంత కష్టపడి నా భర్తను బతిలాడి కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టి నేను అవ్వ కడుపు కాల వీడు గుళ్ళ కూర్చుని మరి మళ్ళా నా భర్తతో చెప్తే ఏమంటాడు అని బాధపడకుండా గుడి ముందడికి వచ్చి 5 దోశల మన్ను పోసింది. వారి భీమసేన కొబ్బరికాయ కొట్టద్దు,
నీ గుడి చుట్టూ వారి చెట్లు కబ్బిలాలు శక్తించి అపం పెట్టి పన్ను మన్ను దుబ్బపోసి ఏడుచుకుంటూ వచ్చే వరకు అప్పుడు నాంపల్లి పట్టణంలో కాదు నరియంద ఏమైందమ్మా కొడుకులని ఒక్కనాడు నిమ్మలం వేదొక్కనాడు సుఖం లేదు గుడి కట్టమంటివి గుడి పోయి ఎత్తనంటివి మళ్ళీ ఎత్తివేందంటే లేదయ్యా ఇల్లు మాత్రం అయినా మరి పాపాత్రుడు నివారణం అయిపోయిండు నాదా నువ్వు ఏమన్నా మంచిదే కానీ చెరువాయే చెరువు కట్టకుంటి భగవంతుని పేరట మళ్ళా గుళ్ళు కడదామన్నది నరిగంద మహారాజు మాట మాట్లాడుకుంటా ఆడిదాని మాట వినకుంటే ఎంత బాధపడుతుందో చిన్ననాడు అవ్వం దాచుకున్నది అయ్యం దాచుకున్నది ఎడుగురు తోడగొట్టింది ఒక్కనాడు సెల్లె అక్కని అన్నలు రాలు వాళ్ళు అనుకోని కానాడు నది ఎంత మారాదు మళ్ళా సుక్కలు చూసి ముగ్గులు పోసి అందమైన గుళ్ళు కూడా కడతారు అందమైన గుళ్ళు అప్పటికైనా భగవంతుడు ఆ యొక్క మరి మాత్రమైనా పక్కని సోమవారం నాలుగు లింగాన్ని కూర్చుంటే వెంటదాకా పుల్లెకెళ్ళి గుడి గట్టి కానాడు ఆ యొక్క రాజు మహారాజు అయ్యా గుడి ముందర నందుడు నందులు పెట్టేనా సక్కని సోమవారం భార్య భర్తలు తప్పట్లమే అయ్యా పుయ్యలు కూడా భార్య భర్తలు చూడగలగనమంటారు అంగరంగ గుడి కాడికి వచ్చి గుడిలో నా యొక్క మరి మాత్రం భార్య భర్తలమ్మా భగవాన్ అంగన వారికి భక్తుడు భగవంతుడు దాసులు తిరుగుతున్నాయి నమ్మని వారికి పెద్ద కళ్యాణం కనిపించదాట భార్య భర్తలు పుల్లె పూయలు అమ్మవారు దేవి గంగ వేడి మీద గంగ ఉతుకొని తెచ్చింది గంగ ఉతుకొని ఎక్కడ ఉన్నావు ఏ నారాయణ చూసినవా తమ పాకలు తమల పాకల మీద గాండ్ర ఒకరు గుండ్ర ఒకరు పెట్టి దబ్బడాలు తన చూలు పెట్టి సిరి పాదాలు మీద కింద పెట్టి వరగాలు తొలసి పట్టుకొని ఎక్కడ ఉన్నావు ఏ కొన్నారు దగ్గర మాట్లాడుకుంటే ఈ గుళ్ళ మీద సాధారణ దొరకన్నా అని ఆ కారు శబ్దం పెట్టి కారు శబ్దం భార్య భర్తలు ఈరోజు చూసిన ఎదురే పూజలు చేస్తూ ఉన్నారు అయ్యా హర హర బోలో శంకర హర హర శివ శంకర అయ్యా ఒక్కొక్కసారి జారుతాయి ఆనంద మండలి సాపిస్తూ మొఖాన్ని కప్పు కొత్త కప్పు ఇక్కడ పడుతుంది నాట్యం చేస్తుంది నాట్యం చేతుల
లోలుగొట్టని పిల్లాన్ని వేరే తీసుకుపోయి సంపన్న వాళ్ళ తానం పోయించి వాని పిల్లానికి కొత్త చీర కట్టించి ఒడివేల బియ్యం పోసి వాని పిల్లాన్ని సంపన్న వాళ్ళు లేచి పెట్టారని మొక్కుతున్నా మళ్ళీ నాకిట్లరా నువ్వు మనసులో పట్టుకో ఓరి మా అత్త కలవల పట్టుకుతాయి ఓ శంకర శివశంకర ఓ పార్వతీనాథ పరమేశ్వర 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 కైలాస శిఖరాన నీవుంటివా నీ గమ్మంత కంటి లోపల నడతలేమా తండ్రి భార్య భర్త పూజ చేస్తానా అబ్బా భగవంతుని ఎప్పుడు మాయమైన బిడ్డ ఇయ్యాలని భక్తి నేర్చులేవా అయ్యయ్య నీ గర్భవాసమైన చక్కల కొడుకు సంతాన బలం ఉన్నదమ్మా అని అన్నాడు భగవంతుడు. ఆయన భగవంతుడు రూపకం పోతున్నా పాల్పడుకుని పైలోకి వస్తుందని అది అయ్యతోటి 5 జీవుల సంగమయ్యా అని ఎల్ల పెద్దవాడిని సౌతాన్ని వేసుకుని వెనకన పావులు పైభూషణాలు తేళ్లు గడ్డ బీటలేరు వెళ్ళిపోతాం దేవా సంగమయ్యా తల్లి సంతాన బలం ఇస్తానా అని సంగమయ్యా అయ్య పొడుస పడుస 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 పడుస